మోక్ష ములంకాడలు చూసారా? ఏమొచ్చలేవు ఒక దోశనా? కానీ ఓకే, వెరీ నైస్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను విజయనగరం వచ్చానని చెప్పాను కదా. విజయనగరం నుంచి శ్రీకాకుళం అంటే నిమ్మాడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే మా హస్బెండ్ది ఓట్ అనేది ఊర్లో ఉందన్నమాట. సో అందుకని చెప్పి వేయడానికని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ని షూట్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాం అనమాట మోక్ష వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి. ఈ మొక్కలైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దిగిన తర్వాత ఒక 1 ఇయర్కి వేసారనమాట. చాలా బాగా వచ్చాయండి. అంటే కిందన వేశారు కాబట్టి మొక్కలు చాలా బాగా పెరిగాయి అనమాట. ఇక్కడ పపయ చెట్టు ఉంది, ఇంకా ములంకాడల చెట్టు ఉందన్నమాట. ఇది ఆల్ టైమ్ సర్వీస్ అనమాట. ఇంకా ములంకాడలు చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇన్నైతే ఇంటికి పట్టుకుంటున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా నానమ్మ పపయ తీస్తున్నారు. ములంకాడలు అయితే చాలా లేతగా ఉంటాయండి, బాగుంటాయి. చెట్టు కదా, ఇంకా అస్సలు ముదరవు అనమాట. ఇంకా చెట్టుకున్న ములంకాడలు ఒక పాపయ్య తీసుకుని అయితే డిక్కీలో పెట్టేశాము. డిక్కీ కొంచెం ఖాళీగానే ఉందండి. ఇంకా అక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము స్టార్ట్ అవ్వడం వచ్చేసి 6:40కి అలా స్టార్ట్ అయ్యామండి. టిఫిన్ ఏం చేయలేదన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసినా టీ తాగినా సరే నాకు జర్నీ చేసినప్పుడు అంత బాగోదన్నమాట. సో అందుకని చెప్పి దగ్గరలోకి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని అయితే అనుకుని బయలుదేరిపోయాము బండి మీద. సో మోక్ష అయితే ముందుకు పెట్టేస్తామన్నమాట. ఒకవేళ తనకి నిద్ర వచ్చినట్టయితే మాత్రం వెనక్కి తీసుకుంటాను, నాకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి. ఇంకా కొంచెం ఎండగా ఉంది కదా, మార్నింగ్ అయినా సరే కొంచెం ఎండ ఎక్కువే వచ్చేసిందండి ఈరోజు. సో టైం అయితే 7 o'clock అలా అవుతుందన్నమాట. సో 7కి అయితే నాతవలస ఆ దగ్గరికి వచ్చాము. ఎండ ఎక్కువగా ఉందని చెప్పి అయితే కర్చీఫ్ పెట్టామన్నమాట మోక్షకి. కాసేపు పోయిన తర్వాత వెనక్కి వచ్చేసింది, నిద్ర వచ్చేస్తుందంట. సో శ్రీకాకుళంకి దగ్గరలో ఉన్నప్పుడు టిఫిన్ షాప్ అయితే కనిపించిందండి. ఈరోజు ఏంటంటే ఈరోజే ఎలక్షన్స్ కదా, సో ఎలక్షన్స్ వల్ల ఏంటంటే షాప్స్ అయితే మొత్తం క్లోజ్ అనమాట. టిఫిన్ షాప్ అయితే హైవే మీద చాలా తక్కువ ఉన్నాయి, అది కూడా ఉన్నవి కూడా చాలా రష్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలా రష్గా ఉందని చెప్పి నెక్స్ట్కి వెళ్తుండే అక్కడ కూడా అలానే ఉంటుంది. ఒక 2 shops దాటేసిన తర్వాత చాలా వరకు షాప్సే కనిపించలేదు, హోటల్స్. సో అందుకని చెప్పి ఎక్కడో దగ్గర తినేద్దాం, లేదంటే లేట్ అయిపోతుందని చెప్పి అయితే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట తినడానికి. సో మేమైతే అక్కడ ఇడ్లీ తీసుకున్నాము, ఇంకా ఎగ్ దోశ తీసుకున్నాము. సో 2 plates తీసుకున్నామండి, ఎందుకంటే పెద్దగా ఆకలేయట్లేదు. ఎందుకంటే నైట్ కొంచెం లేట్గానే పడుకున్నాము, స్వీట్స్ అవన్నీ తిన్నామన్నమాట. షాపింగ్ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సో ఆ షాపింగ్ చేసుకొని వచ్చాము కదా, ఇంకా కొంచెం ఫుడ్ అయితే హెవీగానే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా పొద్దున్న టిఫిన్ అయితే కొంచెం తక్కువగానే తిన్నాను అనమాట. సో ఇడ్లీ తీసుకున్నాం కదా, టిఫిన్ అంతా కూడా లాస్ట్ అయిపోయిందనమాట. చాలా వరకు జనాలు ఈ రోజు అయితే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు, ప్రతి హోటల్లో కూడా జనాలేనమాట. సో అందుకని చెప్పి ఏమో త్వరగా ఉడికించేసి ఇచ్చేస్తున్నారు, ఇంకా సరిగ్గా ఉడకలేదనమాట ఇడ్లీ అనేది. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, మా హస్బెండ్ అన్నారు. సో అందుకని చెప్పి అది పక్కన పెట్టేసి ఇంకా ఎగ్ దోశ తినేసామన్నమాట. సో మోక్షకి ఎగ్ దోశ అయితే చాలా ఇష్టం అండి. సో ఫస్ట్ ఇడ్లీ తినిపిస్తుంటే ఏమంటుందంటే గొంతులో నొప్పి వస్తుందని అన్నదనమాట. సో తర్వాత ఎగ్ దోశ తినిపించినప్పుడు మమ్మీ చాలా నొప్పి అయితే తగ్గిపోయింది, ఎగ్ దోశ తినడం వల్ల నొప్పి తగ్గిపోయిందని అయితే అంటుంది. సో వాళ్ళ డాడీ తినిపించేశారు, నేనైతే ఒక పక్కన తినేస్తున్నాను. సో సాంబార్ ఇడ్లీ అవన్నీ చట్నీ అవన్నీ ఉన్నాయి, కానీ మరీ అంత పెద్ద టేస్టీగా ఏం లేవు. సో ఇంకా అలా తినేసి వెళ్ళిపోయామన్నమాట. కాఫీ తాగుదాం అనుకున్నాం, కాకపోతే ఒక 1/2 hourలో ఇంటికి చేరిపోతాం కదా, ఇంటి దగ్గర ఫ్రెష్గా మనమే చేసుకోవచ్చు అని చెప్పి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ ఇది అప్లోడ్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే చెప్పాను కదా వీడియోస్ డిలీట్ అయిపోయాయని, షూట్ చేసిన వీడియోస్ అయితే అస్సలు లేవన్నమాట. ఏవో కొన్ని ఉన్నాయి, ఒక స్టార్టింగ్ తల ఉన్నట్టయితే తోక ఉండట్లేదు అనమాట. సో అప్లోడ్ చెయ్యాలా లేదా అని ఆలోచనలో ఉండిపోతున్నాను నేను. సో అదనమాట. ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరామండి ఇంటికి. ఈరోజు నేను వేసుకునే టాప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదైతే నేను 450కి తీసుకున్నానండి, చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడాను. ఇదైతే నేను సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట. మా చెల్లితో షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆర్ఎస్ బ్రదర్స్లో ఒకటి 300 రూపీస్ టాప్స్ తీసుకున్నాను అన్నాను కదా. సో అందులో ఇదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈరోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అదొక టాప్, అది 300 రూపీస్ అండి. సో చాలా బాగున్నాయండి. ఎవరైనా ఇప్పుడు షాపింగ్ చేయాలి అనుకుంటే సమ్మర్ కోసం, ఇదైతే ప్యూర్ కాటన్
చూస్తున్నాను. నేను ఇప్పుడు వేసుకునే టాప్ వచ్చేసి నేను రీసెంట్గా పర్చేస్ చేసిన టాప్స్లోని వైట్ కలర్ మాత్రం ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్లో మనం బయటకు తిరుగుతూ ఉంటాం కదా, ఏదైనా కొనడానికి కానీ ఎక్కడికైనా. సో వైట్ కలర్ వేసుకుంటే కొంచెం మనకు కూడా కొంచెం మరీ ఎక్కువ ఎండ ఉండకుండా ఉంటుందంట. సో అందుకని చెప్పి వైట్ కలర్ ఉండేటట్టు చూసుకున్నాను. ఈ వైట్ టాప్ అయితే నాకు బాగా నచ్చిందండి. కొంచెం లాంగే వచ్చింది, సింగిల్ పీస్లా కూడా వేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా, మేమైతే ఇంటి వరకు వచ్చేసాము. బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 7 o'clockకే కదా స్టార్ట్. మేము రావడం అయితే 9:30 అయ్యింది. మేము ఫ్యానే పోయినట్టే. ఇంకా మీలో ఎంతమంది ఈ ఇయర్ ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మై ఫస్ట్ ఓట్ అని చెప్పి. సో ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా మా మోక్ష అయితే ఇంతకు ముందు ఉంచేసిన సామాన్లు, ఆడుకునే సామాన్లు ఉంటాయి కదా, సో అన్నీ కూడా వెతుక్కుంటుంది అనమాట. వెతుక్కుని ఒక పక్కన పెట్టుకుంటుంది. ఎన్ని రోజులు అయితే ఉంటామో అన్ని రోజులు ఆడుకోవడానికి. మళ్ళీ వెళ్ళిపోతాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేటప్పుడు మొత్తం అన్నీ కూడా సర్దేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటుంది అనమాట. సో మేము వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నమ్మ అయితే లేదు, బయటకి ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. ఇంకా మేము వచ్చిన తర్వాత మా హస్బెండ్, వాళ్ళ మమ్మీ అంటే మా అత్తయ్య, మా మావయ్య అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్ళారనమాట. మా మావయ్య అయితే ఫస్టే వెళ్ళి వచ్చేసారు. సో చెప్తున్నాను అనమాట, కొంచెం ఎండగా ఉంది కదా, పొద్దున్న వెళ్ళి వచ్చేయాల్సింది. 7 o'clock స్టార్ట్ కదా. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ చేసి లేదా పొద్దున్న భోజనం చేసి అందరూ వస్తారు కదా, 11 o'clockకి 10 o'clockకి కొంచెం బాగా రష్ ఎక్కువైపోద్ది అనమాట. మేము వస్తున్నప్పుడే చాలా వరకు చూసాము, చాలామంది జనాలు లైన్ కట్టేసి ఉన్నారు. సో అదనమాట. ఇంకెక్కడ న్యూస్ అయితే చూస్తున్నాము, చాలా వరకు ఘోరాలే జరుగుతున్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఒక 5 years బ్యాక్ అంటే నేను గోవాలో ఉండేదాన్ని కదా, సో అప్పుడు పెద్దగా ఏం తెలియదు అనమాట ఈ ఎలక్షన్స్ గురించి, ఇది అది గట. సో ఇప్పుడైతే ఇక్కడ ఉంటున్నాను కదా, మొత్తం దగ్గరుండి చూస్తున్నాను అనమాట ఎలక్షన్స్ ఏవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే నేను వచ్చేటప్పటికి మా అత్తయ్య అయితే వంట చేసేసారండి. రైస్ పెట్టేసి, రసం పెట్టేసి, పొటాటో కర్రీ వండేసారనమాట. ఇంకా నాకు ములంకాడలు చూస్తుంటే కొంచెం తినాలనిపించింది. సో అందుకని చెప్పి ములంకాడ టమాటా కర్రీ అయితే చేశానమాట. చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేస్తానండి. ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని అలా మాట్లాడుకున్నాము. తర్వాత ఇంక మా హస్బెండ్, మా అత్తయ్య ఓటేయడానికి వెళ్ళారు కదా, మా మావయ్య నేనే ఉన్నామన్నమాట ఇంట్లో ప్రస్తుతానికి. సో మా ఇద్దరికైతే టీ పెట్టేసుకుంటున్నాను నేను. అంటే జర్నీ చేసి వచ్చాను కదా, కొంచెం టీ తాగాలనిపించింది. టిఫిన్ తిన్న తర్వాత కొన్నిసార్లు నేను మ్యాక్సిమం టీ తాగుతూ ఉంటాను, లేదా మార్నింగ్ టీ తాగేసానంటే టిఫిన్ తిన్నానమాట. సో అలా ఉంటుంది. సో టీ తాగారంటే రస్కులు కూడా ఖచ్చితంగా తింటాను. ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి రస్కులు. సో రస్క్తో పాటు తినేసాను కదా. ఇంకా మా అత్తయ్య అయితే గోరింటాకు తెచ్చారనమాట. సో మా మోక్షకి గోరింటాకు అయితే చాలా ఇష్టం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో గోరింటాకు అయితే 2 చేతులకి పెట్టించుకుంది, కానీ ఒక 10 to 15 minutes అండి, నియర్లీ ఒక 20 minutes ఉంచుకుంది అంతే. ఆ తర్వాత కడిగేసింది అనమాట. నాకు ఎక్కడ దురదలు వస్తున్నాయి అని చెప్పి అయితే కడిగి పెట్టేసింది. సో ఒక 15 to 20 minutes ఉంచుకున్నా కానీ చాలా బాగా పండిందండి. మంచి ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చిందనమాట. మీరు చూడొచ్చు, వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ మా మావయ్య అందరూ కూడా, ఇంట్లో వాళ్ళందరూ, మా తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడాను ఓటేసి అయితే వచ్చేసారనమాట. మేము సంక్రాంతికి వచ్చాము, అంటే జనవరిలో వచ్చాము. ఆ తర్వాత మరి ఇక్కడ నిమ్మడి రాలేదనమాట. సో చాలా మంత్స్ తర్వాత వచ్చాము కదా. సో మా మోక్షతో పాటు వీళ్ళు కూడా హ్యాపీ అనమాట, మేము కూడా హ్యాపీ. మళ్ళీ రావడం అయితే దసరాకే అవుతుందండి. సో అందుకని చెప్పి వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఓట్ అయితే వేసేసి. సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇది హాఫ్ డే వ్లాగ్ అండి. ఇంకా తర్వాత ఈవినింగ్ బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా వీడియోస్ అయితే తీస్తాను ఖచ్చితంగా. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.